గజ్వేల్ మండలం సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు గౌరవ మండల విద్యాధికారి శ్రీ వై కృష్ణ సార్ మరియు స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల కాలమానిని ఆవిష్కరించడం జరిగినది। ఈ కార్యక్రమంలోని గౌరవ మండల విద్యాధికారి శ్రీ వై కృష్ణ సార్ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి ఈ పాఠశాలలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు మరియు విద్యార్థి ఫోటోతో ప్రతి విద్యార్థికి క్యాలెండర్ అందించడం అభినందనీయమని కొనియాడారు। అదేవిధంగా సమాజ సహకారాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యాబోధన చేస్తున్నారు। ప్రతి నెల 4వ శనివారం నాడు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిపై చర్చిస్తున్నారు। కావున తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలియజేశారు। తదనంతరం పాఠశాల FLN రికార్డులను మరియు వర్క్ బుక్లను పరిశీలించి సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ఉపాధ్యాయులను అభినందించారు। మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తూ పరిశుభ్రతను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికకరమైన ఆహారాన్ని అందిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు। కార్యక్రమంలోని ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, సంతోష్ మరియు ఉపాధ్యాయులు జానకిరామ్ రెడ్డి, కోకునూరు శేఖర్, జితేందర్ రావు, రాజిరెడ్డి, యశోద కృష్ణ, సింగాటం గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, గ్రామ ప్రజలు కుమార్, మల్లేశం మరియు విద్యార్థులు పాల్గొన్నారు। ఆ పాఠశాలలో పిల్లల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు ఆ పాఠశాల అవసరాలు తీర్చే అవకాశాలు కూడా ఉంటాయి। కాబట్టి మరి మన ఊరిలో పేరెంట్స్లో మాత్రం ముందు అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చే అవకాశాలు ఉంటాయి। మరి ఆ విషయంలో ప్రధానోపాధ్యాయులు గారు నేను కోరేది ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కాబట్టి కొద్దిగా మనం ఏం చేయాలంటే ప్రచారం ఎక్కువ, ప్రచారము అంటే అట్లా అది కాకుండా ఫోన్ల ద్వారా కూడా మనము మామూలుగా వాట్సాప్లో పెట్టడం వేరు, తర్వాత పిల్లలతో చెప్పంపడం వేరు, మనము ఆహ్వాన పత్రాలు కొట్టడం వేరు, డైరెక్ట్ ఫోన్ చేయడం వేరు। అంటే ఒక్కసారి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసినట్లయితే అంటే ఈ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్